అమ్మ పాదాల దగ్గరే జన్నత్ ఉంది. అంటే జన్నత్కు వెళ్లే మార్గం మన ఇంట్లోనే మొదలవుతుంది. అమ్మకు ప్రేమతో సేవ చేయడంలో, గౌరవం చూపడంలో. మీకు జన్నత్ కావాలా? మొదట ఇంట్లోనే ప్రారంభించండి. ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగాడు, అల్లాహ్కు అత్యంత ప్రియమైన అమలేది? ఆయన చెప్పారు, సమయానికి నమాజ్ చేయడం. మళ్ళీ అడిగాడు, తరువాత? ఆయన చెప్పారు, తల్లిదండ్రులకు మంచి చేయడం. అది కూడా అల్లాహ్ మార్గంలో జిహాద్కి ముందే. అంత గొప్ప విషయం ఇది. అమ్మలు త్యాగం, బాధ, ప్రేమను మోస్తారు. నాన్నలు బాధ్యత, ఒత్తిడి, మౌనంగా చేసే కష్టం మోస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తల్లిదండ్రుల సంతోషంలోనే అల్లాహ్ సంతోషం ఉంది. కానీ ఇస్లాం ఎప్పుడూ తల్లిదండ్రులు పిల్లలను శపించడాన్ని అనుమతించదు. అల్లాహ్ పేరు ఉపయోగించి భయపెట్టడం కూడా తప్పు, పాపం. అదే సమయంలో పిల్లలు తల్లిదండ్రుల పట్ల అవమానం చూపడం, కఠినంగా మాట్లాడడం కూడా పాపమే. ఒక ఆరోగ్యకరమైన కుటుంబం శాపాల మీద కాదు, దుఆల మీద, భయంపై కాదు, మార్గదర్శనంపై, భావోద్వేగ ఒత్తిడిపై కాదు, సహాయంపై నిలబడాలి. తల్లిదండ్రులు పిల్లలకు మద్దతుగా నిలిచినప్పుడు, పిల్లలు గౌరవం, కృతజ్ఞత, ప్రేమతో స్పందించినప్పుడు ఆ ఇల్లు ప్రేమ, కరుణ, శాంతి నిండిన ఇంటిగా మారుతుంది.